ఫస్ట్ విషయం ఏంటంటే మాకు కరీంనగర్లో 100 సంవత్సరాల నుండి ఇల్లుంది. మీ అందరికీ తెలుసు. దాన్ని మిషన్ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న ఇల్లును పెద్దిల్లు అనేవారు. అపోలో హాస్పిటల్ వెనుక పుష్పాంజలి రిసార్ట్ దగ్గర ఇప్పుడు విల్లాలు కడుతున్నారు. ఒక విల్లా రెడీ అయింది. ఆ విల్లాకు బండి సంజయ్ గారు 2-3 సార్లు, ఒకసారి గృహ ప్రవేశం అప్పుడు వచ్చినారు, ఏవో ఫంక్షన్స్ అప్పుడు రావడం జరిగింది. ఆయన నాకు ఇల్లు లేనట్టు, నేను అశోక్ రావు గారి ఇంట్లో ఉన్నట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. కట్టుకథలు మొత్తము, చందమామ కట్టుకథలు మొత్తము ప్రభాకర్ రావు గారట. ప్రభాకర్ రావు గారు ఎక్కడనో ప్లాన్ చేసినారట. అసలు ప్రభాకర్ రావు గారు ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో నేను ప్రభాకర్ రావు గారిని కలవనే లేదు. ఆయన నడిపెల్లి అశోక్ రావు గారితో వియ్యం పొంది ఉండవచ్చు, కానీ నేను ప్రభాకర్ రావు గారిని ఎన్నడూ కలవలేదు. ప్రభాకర్ రావు గారు ఏదో ప్లాన్ చేసి నాకు టికెట్ ఇప్పించడానికి ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అది దోహదపడటానికి ఆయన డబ్బు సమకూర్చినాడు. ఆ డబ్బుతో ఏదైతుందో ఈ టికెట్ రావడం జరిగింది అని ఒక పిచ్చి ప్రేలాపన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు గారు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసింది. ఒక్కళ్ళొక్కల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, డిపోజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ప్రభాకర్ రావు గారు దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయని ఆరోపణలు రావడం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ ఆరోపణలలో నిజం ఉంటే తప్పకుండా ప్రభాకర్ రావు గారిని తప్పకుండా ప్రభుత్వం ఆయనను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఈరోజు ఎప్పుడు కూడా ఏదైతుందో నేను ఇప్పుడు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ప్రజల మధ్యలో 24 అవర్స్ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. అండ్ ప్రజలు కూడా వాళ్ళని ఎంత అభిమానిస్తున్నారు నేను చూస్తున్నాను. అసలు టికెట్ విషయంలో కూడా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. అసలు జరిగిన విషయం ఏంటంటే, టికెట్లో మొదట్లో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి, పెద్దలు జీవన్ రెడ్డి గారికి కరీంనగర్ ఇద్దామని నిర్ణయించింది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. మీరు కరీంనగర్ నుంచి కాంటెస్ట్ చేస్తే బాగుంటుంది, మీరు ఇంతకుముందు కేసీఆర్ మీద పోట్లాడినారు, మీరైతే బాగుంటుంది అని చెప్పి ఆలోచించింది. ఆ విషయం జీవన్ రెడ్డి గారే మొన్న స్పీచ్లో చెప్పినారు. నన్ను కరీంనగర్ కు చేయమని అడిగినారు. సీఎం గారు కూడా చెప్పినారు ఓపెన్గా. సో జీవన్ రెడ్డి గారి కోసం ఏదైతుందో వెయిట్ చేసినారు, జీవన్ రెడ్డి గారు ఒప్పుకుంటారేమో అని. కానీ జీవన్ రెడ్డి గారు, నేను జగిత్యాల నుంచి పోటీ చేసిన, పక్కనున్న కోరుట్ల కూడా ఏదైతుందో నాకు బాగా గట్టి పట్టు ఉంది. సో నేను నాకు ఆ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో మెజారిటీ వస్తుంది, నేను ఖచ్చితంగా నిజామాబాద్ చేస్తా, చేసేది ఉంటే నిజామాబాద్ చేస్తా, లేకపోతే చేయనే చెయ్య అని మొండిగా చెప్పడంతో అప్పుడు ఆల్టర్నేట్ క్యాండిడేట్గా ఆలోచించి ఏదైతుందో, అంతకుముందు ప్రవీణ్ రెడ్డి గారికి సీట్ ఇవ్వలేదు కాబట్టి ప్రవీణ్ రెడ్డి గారు ఆల్టర్నేట్గా అనుకున్నారు. కానీ జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ ఇవ్వడంతోనే రెడ్ల ప్రాతినిధ్యం 6 సీట్లు అయిపోయింది. అప్పటికే 7వ సీట్ ఏదైతుందో ఖమ్మంలో పోటాపోటీగా ఖమ్మ ఇవ్వాలా రెడ్డికి ఇవ్వాలా అన్న దాంట్లో ఆఖరికి రెడ్డికి ఇవ్వడం జరిగింది, రఘురామరెడ్డికి. ఇంకా 8వ సీటు ప్రవీణ్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం లేదు. 8 సీట్లు రెడ్లకు ఇవ్వడం వీలు పడదు. ఇంతకుముందు మ్యాక్సిమం 5 సీట్లు ఇచ్చినారు ఎప్పుడైనా హిస్టరీలో. 6 అంటేనే రికార్డు. ఇప్పుడు 7 అయిపోయినాయి. 7 తర్వాత 8వ జరగదు కాబట్టి వెలమ సామాజిక వర్గానికి ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో వెలమ సామాజిక వర్గం నుంచి
ఈయన జగపతిరావు గారి కొడుకు, వీళ్ళ సచ్చీలత ఉన్నది, వీళ్ళది మంచి ఫ్యామిలీ, అవినీతి మచ్చ మరక లేదు అని చెప్పి నన్ను ఆలోచించి మంది బీజేపీలోనే చర్చ, అత్యంత అవినీతికి పాల్పడ్డాడు, అది మోడీ దాకా పోయింది, అమిత్ షా దాకా పోయింది, ఈ అవినీతి పరుణ్ణి ప్రెసిడెంట్గా ఉంచకూడదు అని చెప్పేసి బండి సంజయ్ని తీసేయడం జరిగింది. అటువంటి బండి సంజయ్ నా గురించి మత్స మరక లేని సచ్చీలమైన ఫ్యామిలీ నుంచి వచ్చినాను నేను. నా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. మేము కరీంనగర్లో నిజాయితీతో బతికినాం, ఎప్పటికీ నిజాయితీతోనే ఉంటాం, ముందు అట్టే ఉన్నాము. మా ఆస్తిపాస్తుల సంగతి తెలుసు, మా స్తోమత సంగతి తెలుసు. మా కరీంనగర్ పట్టణంలోనే 60 ఎకరాల జాగా ఉండే, ఈరోజు మాకు 5 ఎకరాలు మిగిలింది. అంటే మేము ఎన్నడూ కూడా రాజకీయంలో ఒక్క నయా పైసా ఎవరి దగ్గర తీసుకోలేదు. మా పైసలే ఖర్చు చేసి ఎలక్షన్లైనా కొట్లాడతాము, ప్రజలకైనా సాయం చేస్తాము, అవసరం ఉన్న వాళ్ళకు ఇస్తాము. సో ఆయన నా గురించి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, నేను ఎవరి దగ్గరనో ప్రభాకర్ అన్నట్టు ఆయన నాకు పైసలు ఇస్తాడట, ఆ పైసలు నేను మా వాళ్ళకి కట్టబెడతానట, ఆ కట్టబెట్టిన పైసలు ఢిల్లీ దాకా పోతాయట, అవి 100,000 కోట్లట. సో ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తే మాత్రం బాగుండదు. బండి సంజయ్ గారు, మీరు ఫేర్గా ఎలక్షన్స్ కొట్లాడండి. ఈ ఇంట్లో కూర్చొని ఏదైతుందో ఈ కంటాక్టెడ్ స్టోరీస్ అన్నీ అల్లుకుంటూ పోకండి. ఈ స్టోరీస్లో ఏదైతుందో మీకేదైతుందో కొంచెం బ్యాలెన్స్ తప్పిందా అని ప్రజలకు డౌట్ వస్తుంది. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అశోక్ రావుతో నాకు మిత్రత్వం ఉంది, నేను మిత్రత్వం తప్పకుండా మిత్రత్వం ఉంటుంది. అశోక్ రావు ప్రభాకర్ రావు అనే ఆయనతో వియ్యం పొందినంత మాత్రాన నేను అశోక్ రావుతో కటిఫ్ చేసుకోను. 40 ఏళ్ళ మిత్రత్వం ఉంది, నాకు సాన్నిహిత్యం ఉంది ఆయనతోని, తప్పకుండా ఫ్యామిలీస్కు సాన్నిహిత్యం ఉంది. నేను మిత్రత్వం గౌరవిస్తాను తప్పకుండా. ఆయన ఇంటికి పోతూ వస్తూ ఉంటా, దాంట్లో తప్పే ఉంది. ప్రభాకర్ రావు గారు ఏదో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని చెప్పి నేను అశోక్ రావు ఇంటికి ఏదైతుందో పోకుండా ఆయనను మొత్తం దూరంగా పెట్టి అటువంటి నీచుని కాదు నేను. సో మేబీ బండి సంజయ్ అటువంటి నీచత్వానికి పాల్పడతాడు అనుకుంటా. ఎవరన్నా ఏదైతుందో ఆయనకు అత్యంత మిత్రుడు, ఆ మిత్రుడిని ఎవరన్నా బై ఛాన్స్ వియ్యంపుడో లేకపోతే బామ్మర్దో ఏదన్నా ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటేదైతుందో ఆయన ఇంటికి పోకపోవడము, ఆయనను మొత్తానికి వెళ్ళగొట్టడం, 40 ఏళ్ళ మిత్రత్వం ఉన్న అటువంటి నీచత్వం నా దగ్గర లేదు. నా దగ్గర మిత్రత్వం చేసిన వాళ్ళతో మిత్రత్వం చేస్తా, మంచితనం ఉంది. కాబట్టి మా ప్రజాప్రతినిధులు ఏదైతుందో నిప్పు లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులల్లో వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, ప్రజాసేవ తప్ప. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఆ స్టోరీ అల్లిన పద్ధతి, ఆ స్టోరీలో చెప్పే పద్ధతి, మా మంత్రి గారు మా ఎమ్మెల్యేలంట ఎవరు ప్రభాకర్ రావు గారంట, ఆ ప్రభాకర్ రావు గారు పంపిన డబ్బంట, ప్రభాకర్ రావు గారు ఏదైతుందో కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేయడం అంట, ఆ కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించి రాజేందర్ రావు గారికి ఇప్పించి అది గెలిపించి మళ్ళీ ప్రభాకర్ రావు గారు కాంగ్రెస్లో స్థానం సంపాదించడం. కొంచెం ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉంటే తప్ప మనిషి ఇట్లా ఈ స్టోరీ వెళ్ళడము, ఈ వ్యవహారం చేయడము జరిగే పని కాదు. సో బండి సంజయ్ అనేటైన డెఫినెట్గా బ్యాలెన్స్ తప్పినాడు, ఓటమి అంచును ఉన్నాడు, ఓటమి తథ్యం అని తెలిసి ఈ రకమైన ప్రేలాపనలు చేస్తూ ఉన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్లు అనేది బండి సంజయ్ సొంతం, బండి సంజయ్ బ్రాండే మ్యాచ్ ఫిక్సింగ్. కరీంనగర్కు క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ను కరీంనగర్ ప్రజలకు తెలియజెప్పిందే బండి సంజయ్. గ్రానైట్లో మ్యాచ్ ఫిక్సింగ్, తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్, ల్యాండ్ గ్రాబింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్క చోటనన్నా ఏదైతుందో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినాడా, స్మార్ట్ సిటీ మీద ఇచ్చినాడా, స్మార్ట్ సిటీ అవినీతి మీద ఇచ్చినాడా, లేకపోతే గ్రానైట్ మీద ఆల్రెడీ అలిగేషన్స్ చేసి ఈడీకి పిటిషన్ ఇచ్చి కోర్టులో కేసేసి మళ్ళీ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్. ప్రతి విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన బండి సంజయ్ ఆయన మొత్తం దేశమంతా మ్యాచ్ ఫిక్సింగ్లనే ఉంటారు అని అనుకుంటున్నాడు.
దేశంలో చాలా మంది మంచి వ్యక్తులు ఉంటారు, పారదర్శకతతో వ్యవహరిస్తారు, మంచి మిత్రుత్వం చేస్తారు. ఆయనలాగా సాజిష్లు చేసుడు, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుడు, దందాలు చేసుడు. బండి సంజయ్ అనేట ఆయన 2014 ఎలక్షన్లో మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలకు ఫీజు కట్టినా అన్నాడు. ఈరోజు కరీంనగర్ కోడైకి వస్తుంది. బండి సంజయ్ దగ్గర నాకు కనీసం 100 మంది మిత్రులు కరీంనగర్లో ఉన్నోళ్ళు, మీడియా మిత్రులు కూడా కొంతమంది చెప్పినారు, ఇతరులు కూడా చెప్పినారు, మీరు కాంగ్రెస్ టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు, బండి సంజయ్ దగ్గర భయంకరమైన డబ్బు ఉంది, మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు. సో బండి సంజయ్ అనేట ఆయన మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలు కట్టిన ఆయన 2014లో 2024 వరకు ఈ 1000 కోట్ల అధిపతి ఎట్లయినాడు. ఆయన ప్రెసిడెంట్